మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్, విరేజీ హాస్పిటల్, హైదరాబాద్. చాలామందికి మాకు వస్తుంటారు పెయిన్ అని, ఎయిదర్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, చెస్ట్ పెయిన్ అని వస్తుంటారు. ఒకటి గమనించాలి ఏంటంటే, చెస్ట్ పెయిన్, ఛాతి నొప్పి ఏది వస్తుందో అన్ని హార్ట్ అటాక్ కాదు. 80% ఆఫ్ ది పాపులేషన్ హార్ట్ అటాక్ కాదు. ఎయిదర్ గ్యాస్ట్రిక్ ఆర్ మస్కులర్ పెయిన్ అది అవ్వచ్చు. రెస్ట్ 10 to 20% హార్ట్ అటాక్ అవ్వచ్చు. కానీ ఈ 20% ఏదో ఉన్నదో హార్ట్ అటాక్కి అది వెరీ వెరీ క్రూషియల్. సో చెస్ట్ పెయిన్ ఏదో హార్ట్కి సంబంధించింది ఏది ఉంటుందో ఓ బండ రాయిలాగా ఉంటుంది. అది మీ ఛాతిలో పెట్టినట్టుగా స్క్విజింగ్ చెస్ట్ పెయిన్ ఇక్కడ వచ్చి లెఫ్ట్ హ్యాండ్కి రేడియేషన్ అవుతుంది. సమ్టైమ్స్ యాంగిల్ ఆఫ్ మెండిబుల్ ఇక్కడ దవడ దగ్గర కూడా నొప్పి వస్తుంది, చెమట్లు వస్తాయి, బ్రెత్లెస్నెస్ వస్తాయి, ఫెటిగ్ అని చాలా అలసిపోతారు. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే కొంచెం పని చేస్తే, కొంచెం నడుస్తే పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ ఎ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ పెయిన్. ఎసిడిటీకి వస్తే పెయిన్ ఆల్వేస్ నియర్ ది అంబ్లికస్ కిందన ఉంటుంది. ప్లస్ అది ఖాళీ కడుపులో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. కొంచెం అయినా ఎసిడిటీ, ఎంటాసిడ్ అవన్నీ, సుక్రాల్ఫేట్ అట్లాంటిది ఏదైనా వేసుకుంటే తగ్గిపోతుంది. ప్లస్ అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఆయాసం, దడ అవన్నీ రాదు. అండ్ ఎసిడిటీ పెయిన్ ఏది ఉంటుందో నడిచినా వస్తుంది, కూర్చున్నా వస్తుంది, పడుకున్నా వస్తుంది, దానికి సంబంధం ఉండదు. సో ఎసిడిటీ పెయిన్ ఏదో ఉంటుందో రెగ్యులర్గా ఉంటుంది. ఒక 4-5 years పెట్టి రెగ్యులర్గా ఉండొచ్చు. ఎప్పుడు కొంచెం మీరు చల్లటి పాలుని కొంచెం ఎంటాసిడ్ ఏదైనా వేసుకుంటే తగ్గిపోతుంది. సో దీనికి దానికి డెఫినెట్లీ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ పెయిన్ ఏది ఉంటుందో కొంచెం పెరుగుతూనే ఉంటుంది, ప్లస్ నడుస్తే ఎక్కువ వస్తుంది. సో దీనికి దానికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటాయి.